హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈరోజు ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వాంట్ క్వశ్చన్స్ మనము కొన్ని చూద్దాము, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోతే క్వశ్చన్ ఒకటి చూడండి. ఇక్కడ చాలా మంచి క్వశ్చన్స్ అడిగాడండి, చాలా మంచి అంటే ఒక లెవెల్ క్వశ్చన్స్ అడిగాడు. సో చూద్దాం ఆ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది ఒకసారి ట్రై చేద్దాం. సో లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 1 అండి. సో ఏం లేదు, ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి మిక్చర్స్ అండ్ అలిగేషన్ నుంచి అడిగాడు. సో మిక్చర్స్ అండ్ అలిగేషన్ నుంచి పీఓ లెవెల్లో డెఫినెట్గా అడగడానికి ఛాన్స్ ఉంది. సో మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ మనం ఎంత బాగా చేస్తే అంత బెటర్ అనమాట. సో ఏ వెజల్ కంటైన్స్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 6:1. సో మిల్క్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 6:1. అంటే మిల్క్ అనేది 6 parts ఉంటే వాటర్ అనేది 1 part ఉందన్నమాట. సో దట్ ఈస్ 1 రెస్పెక్టివ్లీ. ఓకే, if 21 liters mixture taken out and replaced with 77 liters of milk, then the resultant mixture becomes twice of the initial mixture. ఒకసారి చూద్దాము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, సో మిల్క్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది? 6 parts ఉంది. వాటర్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది? 1 part ఉంది. టోటల్ కలిపి ఎన్ని పార్ట్స్ ఉంది? 7 parts ఉంది. అంటే ఒక 21 liters మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే 21 liters మిక్చర్ తీసేస్తున్నాం. -21 చేసిన తర్వాత మళ్ళీ కంప్లీట్ రేషియో, మొత్తం రేషియో అనేది మళ్ళీ మొత్తం క్వాంటిటీ అనేది మిక్చర్ అనేది మళ్ళీ ఆ మిక్చర్లో కొత్త మిక్చర్లో మళ్ళీ మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయంటే మళ్ళీ 6:1 రేషియోలోనే ఉంటాయి అలాగనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీనికి ఏం చేస్తున్నాం మనము? 77 liters మిల్క్ యాడ్ చేస్తున్నాం. దీనికి ఇది ఈ పార్ట్కి యాడ్ చేస్తున్నాం. 77 liters మిల్క్ యాడ్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు ఎంత ఇక్కడ తీసేసినాము? 21 తీసేసినాం. ఇక్కడ ఏమైంది? ఇది ఎంత ఉంది? ఇది 77 యాడ్ చేస్తున్నాం మళ్ళీ. అంటే ఎంత ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాము? 56 యాడ్ చేస్తున్నాం. 56 యాడ్ చేయడం వల్ల డబల్ అయిందంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 7 parts ఉంది. అంటే ఈ 7 parts అనేది ఎంత యాడ్ చేయడం వల్ల డబల్ అవుతుంది? 56 యాడ్ చేయడం వల్ల డబల్ అవుతుంది, అంటే 14 అవుతుంది. ఈ 7 parts అనేది 14 parts అవుతుంది. ఎంత యాడ్ చేయడం వల్ల? 56. అంటే 7 parts అనేది ఇంకొక 7 parts ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని లీటర్స్ అవసరం వచ్చింది మనకి? 56 liters. అంటే డబల్ అయింది. అంటే ఇనీషియల్గా ఉన్నది ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో ఇనీషియల్గా ఉన్నది ఎంత అంటే ఇక్కడ కూడా 7 parts ఉంది కదా, చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఇది 7 parts ఉంది. ఈ 7 parts అనేది మనకి ఇక్కడ 14 parts అవ్వడానికి ఎన్ని లీటర్స్ అవసరం వచ్చింది? 56. అంటే 7 partsకి 56 అయితే ఇప్పుడు ఈ 7 parts కూడా ఏమవుతుంది మనకి? 56 అవుతుంది. సో ఆప్షన్ 1 అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 56. అంటే ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్ అనమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, క్లియర్గా వినండి. ఇక్కడ చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. బేసిక్గా మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇది ఏ రేషియోలో ఉంది? 6:1 రేషియోలో ఉంది. దీని నుంచి మనం ఏం చేస్తున్నాము? 21 తీసేసినాం. 21 తీసేసిన తర్వాత మళ్ళీ 6:1 రేషియోలోనే ఉంటుంది. అంటే క్వాంటిటీ తగ్గొచ్చు బట్ రేషియో మాత్రం సేమ్ ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఏం చేస్తున్నాము? 77 liters యాడ్ చేస్తున్నాము. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 7 parts ఉంది. అంటే ఈ 77 liters యాడ్ చేయడం వల్ల ఇది ఏమైందట అంటే డబల్ అయిందట. ఇనీషియల్గా ఏదైతే మిక్చర్ ఉందో దానికి ఇది డబల్ అయింది. డబల్ అయిందంటే ఏ రేషియోలోకి వస్తుందో తెలియదు, బట్ మొత్తానికి అయితే 14 parts అవుతుంది. ఓవరాల్గా 14 parts అవుతుంది. అంటే ఈ 7 parts అనేది 14 parts అవ్వడానికి ఎన్ని parts పెంచాలి? 7 parts పెంచాలి. ఇప్పుడు -21 77 అంటే ఫస్ట్ ఉన్న దాంట్లో నుంచి -21 తీసేసినాము, 77 యాడ్ చేసినాం అంటే ఓవరాల్గా ఎంత పెరుగుతుంది? 56 పెరుగుతుంది. సో 56 పెరగడానికి ఎన్ని పార్ట్స్ పెంచాల్సి వచ్చింది? సో 7 parts పెరగడానికి 56 అనమాట. ఇనీషియల్గా ఉన్నది ఎంత అంటే ఇనీషియల్గా ఉన్నది ఎన్ని పార్ట్స్? 7 parts. సో 7 partsకి 56. సో ఇది సింపుల్. లైక్ అంటే మనం స్టార్టింగ్ చూస్తే అంటే ఈ క్వశ్చన్ ఇంత సింపుల్గా చేయొచ్చా అనేది కొంచెం మనం ప్రాక్టీస్ ఉంటేనే చేయడానికి వస్తుంది. దీన్ని మనం ఈ క్వశ్చన్ మనం ఎలా చేద్దాము అంటే మనం త్రూ ఆప్షన్స్ చేద్దాం. ఈ క్వశ్చన్ మనము లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్ త్రూ ఆప్షన్స్ మనం చేద్దాము. ఒకసారి చూడండి త్రూ ఆప్షన్స్ ఎలా చేయాలంటే చాలా చాలా సింపుల్. సో లెట్ us టేక్ ద ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ నాకు అంటే ఇనీషియల్గా నాకు 56 liters ఉందని అనుకుంటున్నా. ఈ 56లో నుంచి నేను 21 తీసేసా. 56లో నుంచి 21 తీసేస్తే ఎంత అవుతుంది? 35 అవుతుంది. ఇప్పుడు ఇది ఇనీషియల్గా ఇది ఉంది కదా, ఈ 35కి ఏం యాడ్ చేస్తున్నా నేను? 77 liters ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నా. సో 77 యాడ్ చేయండి ఏమవుతుంది? 10 12. సో 112 అవుతుంది. సో 112 కాబట్టి ఇనీషియల్గా ఎంత ఉంది? 56 ఉంది. ఇప్పుడు ఎంత అయింది? 112 అయింది. అంటే ఈ 21 తీసేసి 77 యాడ్ చేయడం వల్ల ఇనీషియల్గా ఉన్నదానికి డబల్ అయిందా లేదా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 56. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. దట్ ఈస్ ద పాయింట్. చలో మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చలో ఈ క్వశ్చన్ అనేది మనకి ట్రైన్స్ కాన్సెప్ట్ నుంచి వచ్చిందండి. ట్రైన్స్ కాన్సెప్ట్ నుంచి వచ్చింది. చాలా చాలా సింపుల్. ట్రైన్స్ కాన్సెప్ట్ అనేది చాలా సింపులే, బట్
మనకు క్వశ్చన్స్ ఫ్రేమింగ్ పైన డిపెండ్, అంటే డిఫికల్టీ లెవెల్ అనేది క్వశ్చన్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది క్వశ్చన్ ఫ్రేమింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది మనం ఎంతవరకైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. రైట్, ఒకే క్వశ్చన్లో 4-5 కాన్సెప్ట్స్ ఇవ్వచ్చు కాబట్టి పీఓ లెవెల్కి వచ్చేసరికి మన క్వశ్చన్ అనేది కొంచెం డిఫికల్ట్గా తయారవుతుంది. దట్ ఈస్ అ పాయింట్. చలో ట్రైన్స్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ వచ్చింది కాబట్టి లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్ అండి. చూద్దాం ఒకసారి. ఎస్, లెంత్ అండ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ, ఇక్కడ ట్రైన్ ఏ గురించి మాట్లాడుతున్నాడు. లెట్ us see ట్రైన్ ఏ గురించి మాట్లాడుతున్నాడు. ట్రైన్ ఏ లెంత్ వచ్చేసి ఎల్ అంట. వాట్ ఈస్ ద స్పీడ్? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 108 km/h. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ మనకి స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ స్పీడ్ అనేది ట్రైన్స్ కాన్సెప్ట్లో స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్లలోనే ఉండాలి. సో దీన్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 108 × 5/18. సో దిస్ ఈజ్ వాట్ 30 m/s. సో ఓకే, 5 6 18 6. సో దిస్ ఈజ్ వాట్ 30 m/s. ఎస్, యా. సో ఇక్కడ ఏం జరిగింది చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది అనేది ఒక్కసారి చూడండి. యా, సో whose length అంటే సారీ ఇట్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్. ఏది ఈ ట్రైన్ ఏ అంట ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిందంట. ఈ ట్రైన్ ఏ అనేది ఏం చేసింది, ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. వెన్ ఎవర్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ప్లస్ లెంత్ ఆఫ్ ది ట్రైన్. లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ప్లస్ లెంత్ ఆఫ్ ది ట్రైన్. సో ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ whose length ఈజ్ వాట్ 60% లెస్ దెన్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఏ. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఏ వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ 40% 60% లెస్ అంటే ఏం రాసుకోవచ్చు, ఇది 5x అనుకోండి, అప్పుడు ఇది ఏమైందంటే 4x అవుతుంది. జాగ్రత్త చూడండి ఇక్కడ, సారీ ఇది 2x అవుతుంది. దీనికంటే ఇది 60% లెస్ అంటే ఇది 2x, ఇది 5x అవుతుంది. దిస్ ఇస్ ద పాయింట్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 7x అనమాట. దిస్ ఇస్ ద పాయింట్. సో ఇక్కడ మనకి ఏంటి, మనం ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 7x. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టైం వచ్చింది ఇక్కడ మనకు 7x. స్పీడ్ ఎంత 30, టైం ఎంత 28. నాకు ఇక్కడ 7 1 7 4 నాకు ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ వాట్ 120. x ఈజ్ ఈక్వల్ టు 120 అని అంటే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్? లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి 2x. 2x అంటే 2 × 120 ఎంత 240. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత 5 × 120 ఎంత, దిస్ ఈజ్ వాట్ ఎంత, దిస్ ఈజ్ వాట్ 600. ట్రైన్ ఏ లెంత్ వచ్చేసి 600, లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి 240. జస్ట్ రిమెంబర్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ట్రైన్ బి గురించి మాట్లాడదాం. ట్రైన్ బి గురించి మాట్లాడితే ఇఫ్ ట్రైన్ బి క్రాసెస్ ద సేమ్ ప్లాట్ఫామ్ ఇన్ 24 seconds రన్నింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 90 km/h. చలో ఇప్పుడు స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ 90 kmph ఉంది. దాన్ని మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తే ఏమైందంటే 25 m/s అవుతుంది. సో స్పీడ్ వచ్చేసి ఎంత మనకి 25 m/s. దిస్ ఈస్ అ పాయింట్ అనమాట. యా, సో నాకు హియర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ వాట్ స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ మనకి సెకండ్ ట్రైన్ బి కూడా సేమ్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది. సో ప్లాట్ఫామ్ని క్రాస్ చేసేటప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టైం అయితే లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ ప్లస్ లెంత్ ఆఫ్ ది ట్రైన్. సో ఇప్పుడు సెకండ్ లెంత్ మనకి ఇక్కడ ఏంటి, సెకండ్ ట్రైన్ లెంత్ మనకు తెలియదు కాబట్టి ప్లాట్ఫామ్ లెంత్ ఎంత 240 ప్లస్ దీన్ని ఏమనుకుందామంటే బి అనే అనుకుందాం. వాట్ ఈస్ ద స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 25. వాట్ ఈస్ ద టైం 24. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 24 ఇచ్చాడా, దిస్ ఈజ్ ద 24. ఇక్కడ క్వశ్చన్లో 24 అని ఉంది కదా, దిస్ ఈజ్ 24. ఎస్, సో 25 × 24, 25 × 24 is equal to 600. So 240 plus b is equal to 600 means now that is equals to what? సో b is equals to what? That is 360. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అసలు. సో వాట్ వీ సపోజ్ టు క్యాలిక్యులేట్, అసలు ఏం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే చూడండి ఇక్కడ then find the time taken by train A to cross the train B running in the same direction. ఇప్పుడు ట్రైన్ ఏ టు ఫైండ్ ద టైం టేకెన్ బై ట్రైన్ ఏ వెళ్ళి ట్రైన్ బిని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది సేమ్ డైరెక్షన్లో. సో దట్ ఈస్ అ పాయింట్ అనమాట. లెట్ us చూద్దాం. ఇక్కడ మనకి ట్రైన్ బి క్రాస్ చేయడానికి ట్రైన్ ఏ వెళ్ళి ట్రైన్ బిని క్రాస్ చేస్తుంది సేమ్ డైరెక్షన్లో. అంటే సేమ్ డైరెక్షన్ అంటే ఇక్కడికి మనకి ఏమొస్తుంది, మనకి రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ వస్తుంది. సో ఎంత టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఏమైతే ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్ అయితే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ వాట్. ఇప్పుడు ఇది
ట్రైన్ ఏ వెళ్ళి ట్రైన్ బీని క్రాస్ చేస్తుంది. వెన్ ఎవర్ ఏ ట్రైన్ క్రాసెస్ అనదర్ ట్రైన్, ఒక ట్రైన్ వెళ్ళి ఇంకొక ట్రైన్ని క్రాస్ చేసింది అనుకో, అప్పుడు మనకి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ 2 అవుతుంది. వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ 1? What is the length of the train 1? 600. What is the length of the train B? Train A and train B. Train A which is 600, train B which is 360. So 600 plus 360 by what is the relative speed? మనకు అది ఎంత వచ్చింది? 30. ఒకటేమో 30 వచ్చింది, ఇంకోటి ఎంత వచ్చింది? 25 వచ్చింది. సో 30 minus 25. So 960 by 5. 960 by 5 means that is what? 5 ones are 5, 4 remainder 46. 5 nines are 5 2. నెక్స్ట్ సో ఇప్పుడు ఏమవుతుంది 192 సెకండ్స్ అనమాట. వాట్ ఈస్ దట్ 192 సెకండ్స్. దిస్ ఈజ్ అ పాయింట్. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్ విత్ దిస్ కాన్సెప్ట్. సింపుల్ అండి, చాలా సింపుల్, ఏం లేదు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏముంది ఇక్కడ 192 సెకండ్స్ అనేది మనకు ఆన్సర్. 192 అంటే ఆప్షన్ ఈ. ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. లైక్ వెరీ వెరీ సింపుల్. చూడండి ఇక్కడ మళ్ళీ మనకి ఏమొచ్చింది, పర్సంటేజ్ అని వచ్చిందా లేదా? పర్సంటేజ్ అని తెలిస్తే చాలా సింపుల్ అవుతుంది. పర్సంటేజెస్ కాన్సెప్ట్ తెలియాలి, ట్రైన్స్ కాన్సెప్ట్ తెలియాలి, టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో ఉండే కొన్ని కాన్సెప్ట్స్ కూడా తెలిస్తేనే ఈ క్వశ్చన్ చేయడానికి ఉంటుంది అనమాట. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది వచ్చేసి మనకి టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చిందండి క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్ నుంచి చూడండి, ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్ నుంచి ఏ కెన్ కంప్లీట్ 45% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 11 1/4 days. సో 11 1/4 days అని అంటే మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు చెప్పండి, 45/4. అంటే 45% ఆఫ్ ది వర్క్ చేయడానికి 45/4 days తీసుకుంటే టోటల్ వర్క్ అంటే ఎంత, 100% చేయడానికి ఎంత అనమాట. సో 45. సో ఇక్కడ మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 25. సో ఇక్కడ ఏంది, ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ టేక్స్ హౌ మెనీ డేస్, 25 days అనమాట. ఏ హౌ మెనీ డేస్, 25 days. దిస్ ఇస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ క్లియర్. సో ఇదనమాట, చాలా సింపుల్. ఇది ఏ గురించి, ఇప్పటిదాకా మనం మాట్లాడింది ఎవరి గురించి, ఏ గురించి. సో లెట్ us టేక్ అబౌట్ బి గురించి తీసుకుందాం. బి గురించి తీసుకుంటే బి ఏంటి, బి కెన్ డూ 30% ఆఫ్ ది వర్క్ ఇన్ 3 days. అంటే 30% చేయడానికి 3 days అయితే 100% చేయడానికి ఎంత టైం అని అంటే 0 0 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, అంటే ఎన్ని డేస్, 10 days. సో బి వచ్చేసి ఎంత, బి వచ్చేసి మనకి 10 days అనమాట. వాట్ ఇస్ దట్, బి వచ్చేసి మనకి 10 days. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకనంటే ఏ కమ బి అండ్ సి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 6 1/4 days. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు, 6 1/4. 6 1/4 అంటే ఏంటి, 25/4 days. వాట్ ఈస్ దట్, 25/4 days అనమాట. సో మనము క్వశ్చన్ ఏంటి, దెన్ ఫైండ్ దట్ సి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ లెస్ ఎఫిషియంట్ దెన్ ఏ. దెన్ సి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ లెస్ ఎఫిషియంట్ దెన్ ఏ. చలో చూద్దాం, ఇక్కడ ఒక్కసారి చూడండి. ఏ వచ్చేసి 25 days, బి వచ్చేసి 10 days, ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేసి మనకి 25/4 days. ఈ 3 నెంబర్లకి మనం ఎల్సిఎం తీసుకుందాము. ఎల్సిఎం తీసుకుంటే 25, ఎల్సిఎం ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ 25 10 25/4కి ఎల్సిఎం మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ 50 అవుతుంది. 50, ఇది 2 times, ఇది 5 times, ఇది 5 times, ఇది వచ్చేసి మనకి 8 times అవుతుంది. చలో, సో ఇప్పుడు విషయం ఏంటంటే ఏ కెపాసిటీ వచ్చేసి 2, బి కెపాసిటీ వచ్చేసి 5. మరి ఏ ప్లస్ బి ప్లస్ సి కెపాసిటీ ఎంత, 8. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి కెపాసిటీ 8 అయినప్పుడు, ఏ 2 అయినప్పుడు, బి 5 అయినప్పుడు, ఇప్పుడు సి ఏమవుతుంది, 1 కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ కెపాసిటీ వచ్చేసి 2, బి కెపాసిటీ వచ్చేసి 1. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ హియర్, వాట్ వీ సపోజ్ టు క్యాలిక్యులేట్. అసలు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ చూడండి ఒకసారి. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే దెన్ ఫైండ్ వాట్ సి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ లెస్ ఎఫిషియంట్ దెన్ ఏ. హౌ మచ్ పర్సంటేజ్ లెస్ ఎఫిషియంట్ దెన్ ఏ. సో ఇప్పుడు సి అనే పర్సన్ ఏ కంటే ఎంత పర్సంటేజ్ లెస్ ఎఫిషియంట్ ఉన్నాడంటే, ఏ వచ్చేసి 2 parts ఉంటే సి వచ్చేసి 1 part. అంటే ఏమన్నట్టు చెప్పండి, ఇక్కడ ఇది 2 అన్నట్టు, ఇది 1 అంటే ఏమన్నట్టు 50% లెస్ అనమాట. అంటే దీంట్లో తక్కువ ఉన్నాడు కదా, 2 కంటే ఏ కంటే సి, ఏలో సగం ఉన్నాడు, ఎవరు సి, ఏలో సగం ఉన్నాడు కాబట్టి 50% లెస్. వెరీ సింపుల్. లేకపోతే ఇలా తీసుకోవచ్చు, 2 - 1/2 × 100. సో ఇది 1/2 × 100 అంటే ఆన్సర్ ఏమైతే 50% విల్ బి ద ఆన్సర్. నో దిస్ ఇస్ ద పాయింట్. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, 6 years ago, the ratio of age of Kunal to Sagar was 6:5. ఇది ఎప్పుడు, 6 years ago. ఇది ప్రజెంట్ అనుకుంటే, ప్రజెంట్ నుంచి ఒక 6 years agoకి వెళ్తే ఇక్కడ కునల్ అండ్ సాగర్ ఏ రేషియోలో ఉన్నారు, 6:5 రేషియోలో ఉన్నారు. ఇది ఎప్పుడు, ఇది 6 years బ్యాక్. అదే ఒక 4 years
4 years హెన్స్ అంటే 4 years ప్రజెంట్ నుంచి ఒక 4 years ముందుకు వెళ్తే అప్పుడు వాళ్ళ రేషియో ఎలా ఉందంట 11:10 ఉంది. అంటే ఇప్పుడు ఈ రేషియోకి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంది, 10 years డిఫరెన్స్ ఉంది. ఆ 10 years డిఫరెన్స్లో ఇది ఎన్ని పార్ట్స్ పెరిగింది, 5 parts పెరిగింది. ఇది ఎన్ని పార్ట్స్ పెరిగింది, ఇది కూడా 5 parts పెరిగింది. అంటే వీడు 5 parts, వీడు కూడా 5 parts పెరగడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది అంటే 10 years పట్టింది. అంటే 5కి 10 years అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సాగర్. 5కి 10 years అంటే 5కి 10 years అన్నట్టే కదా. సో 6 years ఎగో సాగర్ ఏజ్ ఎంత అంటే 10 years అనమాట. మరి ప్రజెంట్ ఎంత అంటే ఏం చేయాలి, 10 + 6 అంటే మనకి 16 years విల్ బి ద ఆన్సర్. వెరీ వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాడు. దిస్ ఇస్ అ పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ విత్ దిస్ క్వశ్చన్. ఎస్, ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Yeah, A and B entered into business by making investment of 2400 and 2800 respectively. So what is A partnership 2400, B partnership enta 2800. After 6 months A left the business and after 4 more months C joined the business. Yes, with a capital of 20% more than A's investment. Okay, if at the end of the year అన్నాడు కాబట్టి టోటల్ ఎంత, టోటల్ టైం పీరియడ్ ఎంత, టోటల్ టైం పీరియడ్ వచ్చేసి మనకి ఎంత అంటే 12 months. ఇప్పుడు ఏ అనే పర్సన్ 6 months తర్వాత లెఫ్ట్ అవుతున్నాడు, బి అనే పర్సన్ స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అంటే మళ్ళీ ఏం డిస్టర్బ్ చేయట్లేదు కాబట్టి వీడు 12 months ఉంటాడు. ఇప్పుడు సి గురించి మాట్లాడదాం. సి గురించి మాట్లాడితే ఏ లెఫ్ట్ అయిన తర్వాత ఇంకొక 4 months తర్వాత, అంటే ఏ వచ్చేసి 6 months తర్వాత లెఫ్ట్ అయ్యాడు, ఇంకొక 4 months అంటే మొత్తం 10 months. సి ఎప్పుడు జాయిన్ అవుతున్నాడు అంటే 10 months తర్వాత. టోటల్ టైం పీరియడ్ 12 monthsలో స్టార్టింగ్ నుంచి 10 months తర్వాత వాడు జాయిన్ అవుతున్నాడు అని అంటే ఫస్ట్ 10 months ఆబ్సెంట్ ఉన్నాడు కాబట్టి వీని టైం పీరియడ్ ఎంత అంటే ఓన్లీ 2 months అన్నమాట. వాట్ ఈస్ దట్, ఓన్లీ 2 months అనమాట. ఎంత మరి ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఏ కంటే 20% ఎక్కువ. ఏ కంటే 20% ఎక్కువ అని అంటే ఇప్పుడు దీంట్లో 10% ఎంత 240, అంటే ఇంకో 10% ఎంత ఇంకో 240, అంటే ఇప్పుడు 0, 8, 8 అంటే 2880 అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. మనం ఏదో కన్ఫ్యూజ్ అయ్యి ఏదేదో చేయాల్సిన అవసరం లేదు, చాలా చాలా సింపుల్. సో దిస్ ఇస్ ద పాయింట్ అనమాట, రైట్. సో ఇప్పుడు దీంట్లో మనము మళ్ళీ ఒకసారి ఇదంతా మనము తీసుకుంటే క్లియర్గా రాసుకుందాము. 2400 into x is to 2800 into 12 is to 2880 into 2. Yes, 0, 0, 0 cancel. Yeah, మనం ఒకటి 8 టేబుల్ తీసుకుందాము. 8 30 times, 8 35 times, 8 3s are 24, 4 remainder, 8 5s are 40, 8 3s are 24, 8 6s are 48. Yes, మళ్ళీ ఒకసారి మనము 12 టేబుల్ 6 టేబుల్ తీసుకోవచ్చు. 6 టేబుల్ తీసుకుంటే 6 1s are 6 2s are 6 times. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి 2 టేబుల్ కూడా తీసుకోవచ్చు. 2 టేబుల్ తీసుకోవచ్చా, 2 1s are 2 15 times అండ్ 2 1 time. సో ఎంత వచ్చింది ఇక్కడ 15:35:6 అని వచ్చింది. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. ఇది ఎవరిది ఏ, ఇది ఎవరిది బి, ఇది ఎవరిది సి. వాడు ఏమి ఇచ్చాడు మనకి, ప్రాఫిట్. ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ద సమ్ ఆఫ్ ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ అండ్ సి ఈస్ 4200 rupees. ఎస్, సమ్ ఆఫ్ ఏ అండ్ సి ఎంతంట 21కి 4200 అయితే దెన్ ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ ఎంత 15 + 35 ఎంత, వాట్ ఇస్ ద 15 + 35 50, 50 + 6 ఎంత 56. సో 56కి ఎంత 21 200 times 2 into 56 ఎంత 11200. 11200 విల్ బి ద ఆన్సర్. లైక్ ఆప్షన్ బి వచ్చేసి మనకి 11200. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. దట్ ఈస్ అ పాయింట్. ఎస్, చాలా సింపుల్ క్వశ్చన్ ఏంటండి. మనం సింపుల్గా చేస్తే నేను ఆల్రెడీ నా ప్లేలిస్ట్లో నా వీడియోస్లో మీకు పార్ట్నర్షిప్స్ అనే కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుంది. చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్, A invested X rupees in a scheme on simple interest at the rate of 20% per annum for 2 years. చలో
ఇక్కడ ఏం జరిగిందని అంటే చూడండి, ఇక్కడ ఏ అనే పర్సన్ ఎక్స్ రూపీస్ని 20 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20% ఫర్ హౌ మెనీ ఇయర్స్, 2 years. నెక్స్ట్ బి అనే పర్సన్ వై రూపీస్ని సేమ్ స్కీమ్లో అంటే మళ్ళీ రేట్ వచ్చేసి 20%, సేమ్ టైం పీరియడ్ కూడా మళ్ళీ 2 years. ఇఫ్ ఇంట్రెస్ట్ గాట్ బై ఏ ఈజ్ 480 rupees మోర్ దాన్ దట్ ఆఫ్ బి ఆఫ్టర్ 2 years, ఇఫ్ ఎక్స్ ఈజ్ 25% మోర్ దాన్ వై. ఓకే, ఎక్స్ అనేది వై కంటే 25% మోర్ అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద సమ్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ఏ అండ్ బి. లైక్ వెరీ వెరీ సింపుల్ అండి, ఏం లేదు. ఎక్స్ అనేది 25% మోర్ అంట. 25% మోర్ అంటే ఇది 5 అయితే ఇది ఏమవుతుంది, ఇది 4 అవుతుంది. అంటే ఇది 5x, ఇది 4x అనుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ వాట్ మనకి PTR/100. ఇక్కడ కూడా ఇది SI1, ఇది SI2. సో ఇదేంటిది PTR/100. మీకు అర్థం కావడానికి ఇదంతా చెప్తున్నా, లేకపోతే డైరెక్ట్ షార్ట్ కట్ కూడా వేసుకోవచ్చు. సో PTR/100 అంటే ఏంటి మనకి ఇక్కడ 2 × 20, లైక్ 5 × 100, 100 × 2 మొత్తం ఏమైతుంది ఇక్కడ మనకి ఈ 2 years అండి. ఇది 2y కాదు, 2y వాల్యూ అనుకోవద్దు, 2 years ఇది. సో ఇది ఎంత మనకి 100x అంతే కదా. సో 200x అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కంటే 480 రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందంటే దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 480 రూపీస్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటి మనకి SI1 మైనస్ SI2 ఈజ్ ఈక్వల్స్ వాట్ 480 రూపీస్. సో 200x/100 మైనస్ 160x/100 ఈజ్ ఈక్వల్స్ వాట్ 480. సో ఇక్కడ మనకి 0 0 0 0 క్యాన్సిల్. ఇటు తీసుకెళ్తే మనకి ఇక్కడ ఏమైందంటే చూడండి, ఇక్కడ 20x మైనస్ చూడండి, ఇక్కడ 20x మైనస్ 16x ఈజ్ ఈక్వల్స్ టు 4800. 20x minus 16x is equals what? 20x minus 16x is equals what? This is 4x. 4x is equal to 4800. So x is equals what? 1200 అనమాట. What is that? X is equal to 1200. మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి అసలు? Then find the value sum of amount invested by A and B. ఇప్పుడు ఇన్వెస్టెడ్ బై ఏ ఎంత 5x, సమ్ ఇన్వెస్టెడ్ బై బి ఎంత 4x, మొత్తం కలిపి ఎంత 5x ప్లస్ 4x, దట్ ఈస్ 9x. 5x ప్లస్ 4x ఈజ్ ఈక్వల్స్ వాట్ 9x. సో 9x కాబట్టి 5x ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 9x. 9x అంటే ఎంత 1200. సో 12 × 9 ఎంత 108. 10800 విల్ బి యువర్ ఆన్సర్. సో ఆన్సర్ ఎక్కడ ఉంది మనకు, అది ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ బిలో ఉంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దిస్ ఇస్ అ పాయింట్ అనమాట. ఎస్, ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. చలో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Yeah, a shopkeeper marked the price of jeans 25% above the cost price and allowed 2 successive discounts of 10% and 5% respectively. If the shopkeeper made a profit of 89.1 rupees, then find at what price shopkeeper sold the jeans to make a profit of 40%. That is a point. చలో చూద్దాం ఇక్కడ క్వశ్చన్ ఏంటి అనేది. చాలా సింపుల్ క్వశ్చన్ అండి, ఏం లేదు. క్వశ్చన్ చదవగానే చాలామంది భయపడతారు. భయపడకుండా మనం ఏం చేయాలంటే కొంచెం డేర్ చేసి స్టార్ట్ చేస్తే చాలా సింపుల్గానే వస్తుంది. అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. చలో చూద్దాం ఇక్కడ ఏందనేది. క్వశ్చన్ చూడండి. A shopkeeper marked the price of jeans 25% above the cost price. Now here 25% above the cost price means that is what 5/4 into next and allowed 2 successive discounts. Successive discounts అంటే మామూలుగా ఏం లేదు, మీకు అర్థమయ్యేటట్టు రాస్తా చూడండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 4 అయితే అప్పుడు ఎంఆర్పి ఏమైందనంటే 5 అవుతుంది. ఎందుకనంటే షాప్ కీపర్ మార్క్డ్ ద ప్రైస్ ఆఫ్ జీన్స్ 25% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. 25% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ 4 అయితే అప్పుడు ఎంఆర్పి ఏమవుతుంది 5 అవుతుంది. దీని తర్వాత ఏమి ఇచ్చాడంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడట. అవేంటి అవి 10% అండ్ 5% రెస్పెక్టివ్లీ. దీన్ని మనం డైరెక్ట్గా ఈక్వేషన్లో రాయాలి అంటే 5/4 ఇంటూ 10% డిస్కౌంట్ అంటే ఏంటి మీకు పర్సంటేజ్ చూడండి క్లియర్గా తెలుస్తుంది. 9/10
ఇంటూ ఇదేమైతే 5% అంటే ఏంటి, 5% డిస్కౌంట్ అంటే ఏంటి, మళ్ళీ మనకి 19/20. ఇలా చేస్తే మనకి ఎంత ఇలా చూడండి, ఇలా చేసిన తర్వాత 5 1s 5 2s 19 9s దిస్ ఈజ్ 171, 4 2s 8 దిస్ ఈజ్ 160. ఎస్, ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది ఇది అంటే ఇది ఏమో మన కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఏమో సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓవరాల్గా వచ్చిన దాంట్లో డినామినేటర్లో ఉన్నది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మొత్తం ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు, 11 వచ్చినట్టు. సో 11కి 89.1 అయితే మనకి కాస్ట్ ప్రైస్ ఏంటి, 160 కదా, 160కి ఎంత అనమాట. సరే చూద్దాం ఇక్కడ 11 8 టైమ్స్ 11 1 టైమ్. సో 8.1 ఇంటూ 160. సరే చూద్దాం ఇక్కడ 8.1 ఇంటూ 160 వాట్ ఈస్ దట్, 8.1 ఇంటూ 160 చేస్తే మనకి 0 డెసిమల్ క్యాన్సిల్ అయిపోతే 81 ఇంటూ 16. ఇక్కడ చూడండి ఇది ఎలా చేయాలనేది. 16 8s ఇంత 128 అంటే 1280 16 1s 16 1280 ప్లస్ 16 ఇంత 1296. అంటే ఇక్కడ మన కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 1296 వచ్చింది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే వాడు ఎట్లా కాస్ట్ ప్రైస్ కాదు మనకు వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది. ఒకవేళ వాడు 40% ప్రాఫిట్ కమ్మాలి అంటే 40% ప్రాఫిట్ కమ్మాలి అంటే ఏమన్నట్టు, 40% ప్రాఫిట్ అని అంటే ఏంటంటే 7/5 అనమాట. అంటే ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. చూడండి ఇక్కడ 5కి 1296 అయితే 7కి ఎంత అనేది మనకి పాయింట్ అనమాట. దీన్ని మనము ఇట్లాగే రాసుకుంటూ వెళ్ళిపోతే ఏమొస్తుందంటే 7 ఇంటూ 1296/5 7 ఇంటూ 1296/5 అంటే చేస్తే మనకి ఏమొస్తుంది ఓవరాల్గా మనకి ఇది చేస్తే 1814.4 వస్తుందండి. మీరు డెసిమల్ చేసేసేయండి వచ్చేస్తుంది. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా. కాన్సెప్ట్ అనేది తెలిస్తే మనకు రిమైనింగ్ అనేది చాలా చాలా సింపుల్గా ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. చాలా లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇది మనకు చాలా నేను బోర్డ్స్ అండ్ సీమ్స్ చెప్పాను. నా బోర్డ్స్ అండ్ సీమ్స్ క్వశ్చన్స్ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి ఇక్కడ ద టైమ్ టేక్ బై ఏ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఈజ్ డబుల్ దాన్ ద టైమ్ టేకెన్ బై ఇట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. చూడండి ఇక్కడ అప్ స్ట్రీమ్లో డబుల్ టైం డౌన్ స్ట్రీమ్లో కంటే అప్ స్ట్రీమ్లో డబుల్ టైం తీసుకుంటుందంట. బట్ డిస్టెన్స్ కవర్డ్ బై ఇట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఈజ్ ఓన్లీ 75% ఆఫ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఇట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. ఓకే, కానీ డిస్టెన్స్ అనేది డౌన్ స్ట్రీమ్లో ఎంత అయితే కవర్ చేస్తుందో అప్ స్ట్రీమ్లో దాంట్లో 75% మాత్రమే కవర్ చేస్తుంది. ఫైండ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు స్పీడ్ ఆఫ్ ది కరెంట్. ఓకే రైట్, చూద్దాము ఏందనేది చూద్దాం. ఇక్కడ చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ మళ్ళీ మనము బాహుబలి త్రిశూల వ్యూహం వేసేసేయండి. ఎస్, ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్లో టైం అనేది 2 ఉంటే టైం వచ్చేసి మనకి ఇక్కడ 2 ఉంటే డౌన్ స్ట్రీమ్లో టైం అనేది ఓన్లీ 1 ఉంది. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 4 ఉంటాయి, ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి 3 ఉంది. ఎందుకు, దీంట్లో 75% మాత్రమే ఉందంట. మరి ఇక్కడ ఈ ఎండ్స్ దగ్గర రాయాల్సిన వాల్యూస్ ఏంటి, మనము స్పీడ్లే కదా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం అంటే ఇది 3/2 కదా. ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఇదేమి డిస్టెన్స్ బై టైం అంటే 4/1 అంటే 4 కదా. ఎస్, ఇప్పుడు ఇది తెలిసినప్పుడు ఇప్పుడు ఏం రాస్తాను చెప్పండి. ఇక్కడ 3/2 ఇది అప్ స్ట్రీమ్ తెలుసు, డౌన్ స్ట్రీమ్ తెలుసు. అప్పుడు ఇది ఏమొస్తుంది చెప్పండి, 3/2 + 4/2. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇదే కదా, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. అప్పుడు ఏమైతే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ బై 2 ఇదే కదా రాయాల్సింది. ఎస్, ఇప్పుడు ఇదేం చెప్పండి, ఇది 11/2 ఇంటూ 1/2 అంటే ఏమవుతుంది 11/4 అనమాట. వాట్ ఈస్ దిస్ 11/4. సో ఇప్పుడు ఇది 11/4 వచ్చింది, ఇది 3/2 వచ్చింది. ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి మనము, దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది కదా. సో 11/4 - 3/2 అప్పుడు ఇదేమైతే చెప్పండి 11. ఓవరాల్గా ఎల్సీఎం ఏమవుతుంది 4 అవుతుంది. 11 - 6/4 అంటే ఇదేమవుతుంది 5/4 అనమాట. సో ఇది 5/4, ఇది 11/4. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత 11/4 = 5/4. సో 4 ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్ 11:5. 11:5 అంటే ఆప్షన్ ఈ విల్ బి యువర్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఈ విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ దిస్ కాన్సెప్ట్. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడిగాడండి. సో మీరు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అవ్వచ్చు. చూడండి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చాలా ఇంపార్టెంట్, పార్ట్నర్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్, సింపుల్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇవి కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనకు అడగడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.